ఒక అబ్బాయి తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనని నాతో షేర్ చేసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 4 సంవత్సరాలు ఆ అబ్బాయిని ఒక దయ్యం చిత్రహింసలు పెట్టింది. ఇప్పటికీ కూడా ఆ అబ్బాయిని వదలకుండా అతని వెంటే ఉంటుందంట. ఈ స్టోరీ విన్నాక నాకు అనిపించింది పగవాడికి కూడా ఇంత భయంకరమైన సిచ్యువేషన్ రాకూడదని. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ కామెంట్ వల్ల అతనికి హెల్ప్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడకండి. అతని పేరు కిషోర్. హైదరాబాద్ లో BSc 3rd ఇయర్ చదువుతున్నాడు అండ్ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. ఒక రోజు కాలేజీ పూర్తి చేసుకుని హాస్టల్ కి వచ్చి రాత్రి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు. కిషోర్ ఇంట్లో అమ్మ నాన్న మాత్రమే ఉంటారు. ఆ రోజు వాళ్ళమ్మ, ఇల్లు ఖాళీ చేస్తున్నాం కిషోర్, ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి మాకెందుకు ఇంత పెద్ద హౌస్, అందుకే తక్కువ రెంట్ కి ఇచ్చే చిన్న ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పింది. కిషోర్ కూడా సరే అని చెప్పాడు. ఒక వారం తర్వాత వాళ్ళ పేరెంట్స్ కిషోర్ తో ఇల్లు మారిన సంగతి చెప్పి ఆ హౌస్ ఫోటో పెట్టారు. ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఒక అమ్మాయి 1 సంవత్సరం క్రితం మేడపై నుంచి కాలు జారి కింద పడి చనిపోయింది. ఆ తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదని వెళ్లిపోయారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ అమ్మాయి చనిపోయి దయ్యమై ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంది, అందుకే వాళ్ళ పేరెంట్స్ కి ఆరోగ్యం సరిగ్గా లేదని వెళ్లిపోయారు అని చెప్పుకునేవారు. ఈ విషయం కిషోర్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళ పేరెంట్స్ అదంతా పట్టించుకోకుండా, మనం ఏమైనా ఆ ఇంట్లో జాయిన్ అవుతున్నామా, ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో జాయిన్ అవుతున్నాము, పక్కింట్లో వాళ్ళకి కూడా రాని ప్రాబ్లం మనకెందుకు వస్తది అని కిషోర్ ని కన్విన్స్ చేశారు. ఇక్కడి నుంచే కిషోర్ కి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. దసరా సెలవులకి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి కిషోర్ హెల్త్ సరిగ్గా ఉండేది కాదు. రాత్రి ఇంట్లో పడుకుంటే తన గుండెల మీద ఎవరో కూర్చొని కిషోర్ కిషోర్ అని పిలుస్తున్నట్టు వినిపించేది. ఒళ్ళంతా చెమటలు పట్టేవి, కళ్ళు తెరవలేని పరిస్థితి, చేతులు ఎత్తలేని పరిస్థితి, బాడీ మొత్తం అలా స్టక్ అయిపోయి ఉంటుంది. కానీ ఉదయం అయ్యేసరికి ఏమీ అర్థమయ్యేది కాదు, అంత నార్మల్ గా ఉండేది. ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తే, రాత్రి పడుకునే ముందు ఆ ఇంట్లో చనిపోయిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ పడుకున్నావేమో, అందుకే ఇలాంటి పీడకలలు వస్తున్నాయి, అలా ఎక్కువగా ఆలోచించకురా అని చెప్పారు. కిషోర్ వాళ్ళకి ఒక షాప్ ఉంది. పొద్దున్నే వాళ్ళ పేరెంట్స్ షాప్ కి వెళ్లిపోతారు. కిషోర్ మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వచ్చేది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వంట రూమ్ లో ఏదో శబ్దం వస్తే కిషోర్ అటువైపు వెళ్లి చూస్తే ఒక మూలకి ఎవరో కూర్చొని కిషోర్ వంక అలానే చూస్తూ ఉన్నారు. అది చూసి కిషోర్ చాలా భయపడిపోయి షాప్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశాడు. ఆ ఇంట్లో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, రాను రాను నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు కిషోర్, అదంతా ఆలోచించకుండా వెళ్లి పడుకో, సాయంత్రం వస్తాం అని ఫోన్ పెట్టేశారు. ఒక రోజు రాత్రి కిషోర్ బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటే తన కాళ్ళ దగ్గర ఎవరో కూర్చొని కిషోర్ వంక చూస్తూనే ఉన్నారు. కిషోర్ మాత్రం ఏం చేయలేకపోతున్నాడు. ఎంత ట్రై చేసినా మంచం మీద నుంచి లెగలేకపోతున్నాడు, గట్టిగా అరవలేకపోతున్నాడు. 3 గంటల సేపు ఆ దయ్యం అక్కడే కూర్చొని అతని వంక చూస్తూ తర్వాత వెళ్లిపోయింది. కిషోర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతిసారి కిషోర్ కి ఆ దయ్యం కనిపిస్తూ అతని చాలా భయపెట్టేది. ఆ 5 రోజులు నరకం చూశాడు కిషోర్. ఎలాగో దసరా సెలవులు అయిపోయాయి. కిషోర్ హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదా, చాలా హ్యాపీగా ఉండొచ్చని హాస్టల్లో ప్రశాంతంగా నిద్రపోయేవాడు. 3rd ఇయర్ కూడా అయిపోయింది, సెలవులు మొదలయ్యాయి. ఇంటికి మాత్రం వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాడు కిషోర్. రూమ్ లో కిషోర్ అండ్ 3 అబ్బాయిలు ఉంటారు. కిషోర్ అండ్ 2 అబ్బాయిలు చాలా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక అబ్బాయి మాత్రం ఫోన్ మాట్లాడడం కోసం డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరో కిషోర్ రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేసి అలా నడుచుకుంటూ వెళ్లి బెడ్ మీద పడుకున్నారు. వచ్చింది తన స్నేహితుడే కదా అనుకుని కిషోర్ దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడు. కానీ ఎంతసేపటికి కిషోర్ కి మాత్రం నిద్ర రావట్లేదు. కాసేపటి తర్వాత బయట నుంచి ఆ అబ్బాయి తలుపులు గట్టిగా కొడుతూ ఉన్నాడు. డోర్ తెరవండి, తలుపులు ఎవరు వేశారు అని కొడుతూ ఉన్నాడు. కిషోర్ కి గుండెలు అదిరిపోయాయి. పక్కకు తిరిగి చూస్తే ఆ బెడ్ మీద ఎవరో పడుకున్న వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. తర్వాత కిషోర్ కి అర్థమైపోయింది, ఆ ఇంటి దగ్గర ఉన్న దయ్యం ఇప్పుడు కిషోర్ తో పాటు హాస్టల్లోనే ఉందని అర్థమైపోయింది. మరుసటి రోజు ఫ్రెండ్స్ అందరికి జరిగింది మొత్తం చెప్తే వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎలాగో సెలవులు వచ్చాయి, రూమ్ లో జరుగుతున్నవి చూస్తుంటే చాలా భయం వేస్తుందిరా, మేము ఇంటికి వెళ్లిపోతాం అని కిషోర్ ని ఒంటరిగా వదిలేసి వాళ్ళంతా వెళ్లిపోయారు. కిషోర్ ఆ రోజు రాత్రి హాస్టల్లో ఒంటరిగా ఉండలేక వచ్చేస్తానని వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పాడు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాన్న పరిస్థితి కూడా బాలేదు నాన్న, రాత్రి మేమందరం లైట్ ఆన్ చేసుకుని పడుకున్నాం,
వచ్చాం, కానీ ఎవరో 3 సార్లు వచ్చి వెళ్ళినట్టు అనిపించింది. నాన్న నిన్ను అక్కడ ఉండొద్దని చెప్తున్నాడు, ఇంటికి రమ్మంటున్నాడు, త్వరగా వచ్చేసే అని చెప్పింది. అది వినగానే కిషోర్ కి చాలా భయమేస్తుంది. ఇంకా ఏం చేయాలి, ఒంటరిగా ఉండలేక ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఇంట్లో ఆ దయ్యం పెట్టే టార్చర్ ని అనుభవిస్తూ హాస్టల్ కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆ దయ్యం అతన్ని వదలక టార్చర్ పెట్టడం అనుభవిస్తూ అలానే చదువు కంప్లీట్ చేశాడు. ఇంట్లో పరిస్థితులు అసలు సరిగ్గా ఉండట్లేదు. జాబ్ కోసం ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు. ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కిషోర్ మాత్రం ఏ పని దొరకక ఇంట్లోనే ఉండేవాడు. ఒక రోజు రాత్రి ఇంట్లో కిషోర్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ కిషోర్ వాళ్ళ పేరెంట్స్ రూమ్ లో వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని ఎవరో గట్టిగా ఏడుస్తున్నారు. అది విని వాళ్ళ అమ్మ భయపడి లేచి ఎవరు అని పిలుస్తుంటే ఎవరు మాట్లాడలేదంట. ఇంకా పొద్దున్నే లేచి కిషోర్ కి వాళ్ళ నాన్నకి జరిగింది మొత్తం చెప్పింది. అప్పుడు కిషోర్ కూడా నిజమే అమ్మా, నేను కూడా అదే చెప్తున్నా, ప్రతిరోజు నా రూమ్ లో కూడా ఎవరో వచ్చి ఏడుస్తూ ఉంటారు అని చెప్పాడు. ఇంట్లో ఈ పరిస్థితులు చూసి ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటే బయటికి వెళ్లి రెంట్ కట్టే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే అంత తక్కువ రేట్ కి ఎవరు కూడా ఇల్లు ఇవ్వట్లేదు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి కూడా బాలేదు. అందుకే తప్పనిసరిగా వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటున్నారు. తర్వాత కొద్ది రోజులు ఆ ఇంట్లో దయ్యం అయితే ఎవరికీ కనిపించలేదంట. కొద్ది రోజుల తర్వాత ఒక రోజు రాత్రి కిషోర్ మేడ పైన కూర్చొని పాటలు వింటూ ఉంటే అప్పుడే వెనుక నుంచి ఒక తెల్లటి మనిషి వచ్చి గట్టిగా పట్టుకున్నారు. తన మొహం అయితే కనిపించట్లేదు, కేవలం వెనుక నుంచి తన బాడీ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఎవరు నువ్వు, ఇంతకి నా కుటుంబాన్ని నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని అరుస్తున్నప్పుడు ఆ దయ్యం కిషోర్ ముఖంలో ముఖం పెట్టి వెటకారంగా నవ్వింది. తన పళ్ళు పుచ్చిపోయి తన మొహం చాలా భయంకరంగా కనిపించేసరికి కిషోర్ అక్కడికక్కడే వామిటింగ్ చేసుకున్నాడు. తర్వాత టైం చూస్తే రాత్రి 1:15 అయింది. వెంటనే కిషోర్ ఏడుస్తూ లోపలికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి జరిగిందంతా చెప్పి చాలా ఏడ్చాడు. తర్వాత దీనికి పరిష్కారం కోసం ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తే అతను ఒక తాయెత్తు వాళ్ళకి ఇచ్చి నిమ్మకాయను కిషోర్ దిండు కింద పెట్టుకోమని, ఇష్టమైన దేవుడికి ప్రే చేసి పడుకోమని చెప్పాడు. ఆ మంత్రగాడు చెప్పినట్టుగానే కిషోర్ నిమ్మకాయ దిండు కింద పెట్టుకొని దేవుడికి ప్రే చేసి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా 1 గంటకు ఒక నల్లటి ఆకారం కిషోర్ చేయి పట్టుకొని లాక్కొని పోతూ ఉంది. రా రా వెళ్లిపోదాం ఇక్కడి నుంచి అని చేయి లాగుతూ ఉంది. నేను రాను అని కిషోర్ నిద్రలో గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వెంటనే పక్క రూమ్ లో ఉన్న కిషోర్ వాళ్ళ అమ్మ లేచి వచ్చి కిషోర్ ని గట్టిగా కొట్టింది. అప్పుడు నిద్ర లేచిన కిషోర్ వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ హనుమాన్ చాలీసా చదువుతూ చేతిలో చీపురు పట్టుకొని ఇల్లంతా కొడుతూ పోవే, ఇంట్లో నుంచి బయటికి పో అని అరుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంటి తలుపులు వాటంతటా అవే ఓపెన్ అయ్యి ఆ దయ్యం బయటికి వెళ్ళిందంట. అది చూడగానే వారికి గుండె ఆగినంత పని అయింది. ఇంకా వాళ్ళకి పూర్తిగా అర్థమైంది ఈ ఇంట్లో నిజంగానే ఏదో దయ్యం తిరుగుతుంది అని. మరుసటి రోజు కిషోర్ వాళ్ళ అమ్మ మంత్రించిన 2 రక్షలు తీసుకొచ్చి కిషోర్ కి కట్టారు. ఆ తర్వాత 18 రోజులు వాళ్ళంతా బాగానే ఉన్నారు. అసలు ఆ దయ్యమే వాళ్ళకి కనిపించలేదు. తర్వాత కిషోర్ వాళ్ళ అమ్మకి డేట్ అవ్వటం వల్ల ఆ తాయెత్తులు పని చేయటం లేదు. ఎవరైతే రక్ష ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఆవిడపై పడి ఆవిడ పీక నొక్కేస్తూ నువ్వెందుకు ఇచ్చావు వాళ్ళకి రక్ష అని అంటున్నాయని ఆవిడ కిషోర్ కి చెప్పింది. ఇంకా ఆ దయ్యం ఇలా వదిలేలా లేదని కిషోర్ వాళ్ళ నాన్న తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి తెలుసుకొని ఎక్కడో ఒక ఆవిడ ఒంటి మీదకి పైడి తల్లి అమ్మవారు వస్తారని, ఆవిడ దగ్గరికి వెళ్తే అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందని వాళ్ళంతా అక్కడికి వెళ్లారు. అక్కడ అమ్మవారు కిషోర్ కి పసుపు ముద్దతో దిష్టి తీసుకొని రమ్మన్నారు. వెంటనే కిషోర్ కి పసుపు ముద్దతో దిష్టి తీసి అమ్మవారి దగ్గరికి వెళ్లేసరికి అప్పటి వరకు బాగానే ఉన్న ముద్ద అమ్మవారి ముందుకు వచ్చేసరికి నల్లగా మారిపోయింది. అప్పుడు అమ్మవారు అది చూసి అది ఎక్కడికి వెళ్ళలేదు, అది నీ ఒంట్లోనే ఉంది, అది మీ అందరిని చంపాలని చూస్తుందని చెప్పింది. అది విన్న వెంటనే వాళ్ళకి గుండె ఆగినంత పని అయింది. ఒక వారం అంతా తాను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉండమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే కిషోర్ మరియు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాళ్ళు. అలా వారమంతా ఆ దయ్యం అస్సలు కనిపించలేదు. మళ్ళీ అమ్మవారు మంగళవారం రమ్మన్నారని కిషోర్ మరియు తన కుటుంబం అమ్మవారి దగ్గరికి వెళ్లారు. ఆ తరువాత కిషోర్ ఒంట్లో ఉన్న దయ్యాన్ని వదిలించడానికి 3 గంటల పాటు పూజలు చేసి ప్రయత్నించారు. కానీ ఆమె వల్ల కాలేదు. ఇది నా వల్ల కాలేదంటే దీన్ని వదిలించడం ఎవరి వల్ల కాదు, దాని వల్ల నీకు నీ కుటుంబానికి చాలా ప్రమాదం ఉంది అని చెప్పింది. ఆ మాటలు విని మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు చాలా ఏడ్చారు. అప్పుడు అమ్మవారు నేను దాన్ని వదిలించలేకపోతున్నాను, అది చాలా మొండి దయ్యంలా ఉంది, కానీ అది నీ దగ్గరికి రాకుండా చేస్తా అని వారికి ఒక రక్ష మరియు కుంకుమ ఇచ్చి ప్రతిరోజు రాత్రి బొట్టు పెట్టుకొని పడుకోమన్నారు. అలా 5 నెలలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ దయ్యం మాత్రం ఇప్పటికి వారి పక్కనే తిరుగుతూ ఉంటుంది మరియు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళతో పాటు వెళ్లేదంట. అది వాళ్ళకి ఎలా తెలిసేదంటే ఆ దయ్యం వారి పక్కన నిల్చుంటే ఒక బ్యాడ్ స్మెల్ ఎవరు కూడా తట్టుకోలేనంత దారుణంగా వచ్చేదంట. అండ్ స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ డోర్ గట్టిగా కొట్టడం, రాత్రి టైంలో
ఏడుస్తూ ఉండడం వింత వింత ఆకారాలలో కనిపిస్తూ వాళ్ళని భయపెడుతూ ఉంది. కానీ అమ్మవారిచ్చిన రక్ష వల్ల వాళ్ళ దగ్గరికి మాత్రం వచ్చేది కాదంట. అర్ధరాత్రి అయితే చాలు ఇంటి మేడపైన ఏడుస్తూ అటు ఇటు తిరిగేదట. ఆ అడుగుల శబ్దం కిందికి వినిపించేది. అది వింటుంటే వారికి భయంతో ఊపిరి కూడా ఆడేది కాదు. ఇలా 4 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని వదలకుండా వారి వెంటే ఉంటూ వాళ్ళకి చిత్రహింసలు పెడుతూ నరకం చూపిస్తూ ఉంటుంది. అండ్ కార్తిక్ బ్రో, ఇంత జరుగుతున్నా కూడా మేమెందుకు ఏం చేయలేదు అనుకుంటారేమో. దీన్ని వదిలించుకోవడానికి తిరగని చోటు లేదు, వెళ్ళని గుడి లేదు. అన్ని చోట్ల తిరిగాం కానీ ఇది ఎక్కడా లొంగలేదు. 4 సంవత్సరాలుగా ఆ దయ్యాన్ని చూసి చూసి మాకు అలవాటైపోయింది. ఇప్పుడిప్పుడే భయపడకుండా ధైర్యంగా ఉంటున్నాం. ధైర్యంగా ఉన్నంత వరకు ఆ దయ్యం నన్నేమి చెయ్యట్లేదు, కానీ దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని కిషోర్ మనతో ఈ స్టోరీని అయితే షేర్ చేసుకున్నాడు. సో చూశారు కదా మామ, ఒక కుటుంబాన్ని ఆ దయ్యం ఎంత గట్టిగా పట్టుకుందంటే ఏం చేసినా కూడా ఆ దయ్యం వాళ్ళని వదిలి వెళ్ళట్లేదు. అంటే వాళ్ళు ఎంత నరకం చూస్తున్నారో కదా. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మామ. అండ్ మీ రియల్ లైఫ్ లో జరిగిన ఇలాంటి హర్రర్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్లీ దాని గురించి మనం ఒక షార్ట్ కూడా చేద్దాం. అర్థమైందా? Happy Halloween!